డివై నగర్లో కిరాయి కొట్టు కాలం గడుపుతున్నా. అయితే నాకు జాపర్ సంఘంలో నేను జాపర్ పని చేసుకుంటాను. నేను జాపర్ సంఘంలో మా పట్ల కొన్ని ప్లాట్లు గుంట కావాలి ప్లాట్లు మాకు కొంతమందికి ఇచ్చారు. దాని తర్వాత మాకు రాలేదు, కొంతమందికి రాలేదు, కొంతమందికి వచ్చినాయి, కొంతమందికి రాలేదు. కొంతమందిలో మేము 150-200 మంది వరకు మేము పోరాటాలు చేసి ఎంఆర్ ఆఫీస్ దగ్గర పోలీస్ స్టేషన్లు వేరు వాటి పోయి అన్నీ చేసి పోరాటాలు చేస్తే మాకు ఈ బండెపల్లి టెక్స్టైల్ పార్క్లో మాకు కొన్ని పట్టాలు ఇచ్చారు, మా 60-75 గజాలతో చొప్పున. అయితే ఆ పట్టాలలో నాకు వచ్చిన పట్ట 505. ఈ 505 నేను గవర్నమెంట్ లోన్ ఇస్తుందని చెప్పి నేను కట్టుకోలేదు, ఇంతవరకు కట్టుకోలేదు. ఇప్పుడు కట్టుకుంటా పర్మిషన్ కావాలని గ్రామ పంచాయతీ దగ్గరికి వస్తే లిస్టులో నా పేరు లేదు, ఈ పేరు ప్లాట్ వేరే వాళ్ళకు చేసిరు అని చెప్తున్నారు. నా ప్లాట్ వేరే వాళ్ళకి వేయలేదు, వేరే వాళ్ళకి దొంగ పట్ట చేసారు, దొంగ పోర్చలు చేసి ఇవన్నీ చేసి కొంతమంది ప్లాట్లు ఇక్కడ గల్లంతు చేసారు. నా ప్లాట్ కూడా ఇలాగే చేసారు. నాకు తగిన న్యాయం చేకూర్చాలని కార్యదర్శి గ్రామ పంచాయతీ కార్యదర్శి వారి దగ్గరికి వస్తే ఎంఆర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళమని చెప్పారు. ఎంఆర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాను. ఎంఆర్ ఆఫీస్ దగ్గరికి ఆ సర్వే చేసి చెప్తాను, అప్లికేషన్ ఇమ్మని చెప్పారు. ఇప్పటికి 10 రోజులు అవుతుంది. 10 రోజుల నుంచి వెళ్ళలేదు, సర్వే చేయమని చెప్పిన వాళ్ళు చేసి ఇప్పుడు మళ్ళీ వెళ్తే ఇప్పుడు మేము చేస్తాం, దాన్ని సర్వే చేసి మీకు న్యాయం చేస్తామన్నారు. కానీ నాకైతే నమ్మకం కలుగుతలేదు. నాకు ఏం న్యాయం చేస్తారో అర్థమవుతలేదు. ఇప్పుడు అయితే నాకు నా లిస్టులో అది పేరే లేదని చెప్పడం జరుగుతుంది. లిస్టుల నుంచి మాకు ఎలాంటి నోటీసులు కానీ ఎలాంటి ఎంక్వైరీ మాకు చెప్పకుండా మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా మా పేర్లు తొలగించారు కదా. మరి తొలగించినట్లయితే మా ఇలా తొలగించమని చెప్పడం కూడా జరుగుతుంది కదా. ఇలాంటిది మాకు చెప్పకుండా మా ప్లాట్లు వేరే వాళ్ళకు చేస్తున్నారు. ఇట్లా మాకు సాయం చేయాలి అని చెప్పు, అంతే. నాకు సాయం చేయాలి.